క్విక్ అండ్ ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ ఫర్ బిజీ డేస్. కూరగాయలు లేకున్నా, లంచ్ బాక్స్కి టైం లేకున్నా, నైట్ మిగిలిపోయిన రైస్కి కానీ నేను ఎక్కువగా చేసే కమ్మని రైస్ ఒక సూపర్ హిట్ రెసిపీ అండి. చాలా బాగుంటుంది, మీకు కూడా నచ్చేస్తుంది. ముందుగా రైస్ ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి ఇక్కడ మసాలా గ్రైండ్ చేసుకోవాలి. ఇవాళ అయితే లిమిట్గా తినే ఒక 2 లంచ్ బాక్స్ కోసం అయితే ఇక్కడ మసాలా గ్రైండ్ చేసుకుందాం. వేయించి పొట్టు తీసిన పల్లీలు ఒక 3 స్పూన్స్, ఒక 10 దాకా ఈ మాత్రం ఎండు కొబ్బరి ముక్కలు, ఒక 9 దాకా తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలతో పాటు రుచికి సరిపడా కారం. ఇందులో ముందు పచ్చిమిర్చి కూడా వేస్తాం కాబట్టి ఇక్కడ కారం అనేది కొంచెం చూసుకొని వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్తో పాటు ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపు. ఆ తర్వాత వేసిన వీటన్నిటిని కూడా మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. రైస్లోకి వేసిన తర్వాత ఒకవేళ ఈ పొడి మిగిలిన నష్టం ఏం లేదు, ఏదైనా ఫ్రై రెసిపీస్లోకి వేసుకోవచ్చు. సాధ్యమైనంత వరకు మెత్తని పొడిలా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో ఎండు కొబ్బరి వేసాం కదా, మరీ మెత్తని పొడిలా అయితే గ్రైండ్ అవ్వదు, కొంచెం బరకగా రవ్వలాగే గ్రైండ్ అవుతుంది. ఆ తర్వాత కడాయిలోకి ఒక 5-6 స్పూన్స్ దాకా ఆయిల్ వేసి, ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు, ఆవాలు, శనగపప్పుతో పాటు ఉంటే ఉద్దిపప్పు, ఇష్టమైతే పల్లీలు, జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఒక ఎండుమిర్చిని ఈ విధంగా తుంచి వేసుకోవాలి. ఆ తర్వాత వేసిన పోపులో ఉన్న ఆవాలు బాగా చిట్పట్లాడించాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా పొడుగా కట్ చేసి వేసుకోవాలి. వేసిన ఈ ఉల్లిపాయల్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి పింకిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఎర్రగా వేగిన ఈ ఉల్లిపాయ ముక్కలు రైస్లో తింటున్నప్పుడు అక్కడక్కడ తగిలి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎక్కువ ఉల్లిపాయ ముక్కలు కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. చూడండి, ఈ మాత్రం పింకిష్ కలర్లోకి వస్తే చాలు. ఆ తర్వాత కొంచెం వేగి ఫైనల్గా ఎర్రగా వేగిపోతాయి. వీటితో పాటు ఒక 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలాలో కూడా కారం వేసాం కదా, ఆ కారం సరిపోతుంది అనుకుంటే ఇక్కడ పచ్చిమిర్చి స్కిప్ చేసేయచ్చు. ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు వేశాక వేసిన పచ్చిమిర్చి కరివేపాకును లో ఫ్లేమ్లో 1 నిమిషం వేయిస్తే చాలు. మరీ ఎక్కువసేపు వేయించి వీటిని మరీ ఎక్కువ మగ్గించాల్సిన అవసరం లేదు. లైట్గా అలా ఇలా వేయించుకుంటే రైస్లో ఫ్రెష్గా కనిపిస్తాయి పచ్చిమిర్చి, కరివేపాకు. ఆ తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా, ఈ మసాలా వేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మసాలా మొత్తం ఒకేసారి వేయకుండా రైస్ ఎంత ఉందో దాన్ని బట్టి మసాలా వేసుకోవాలి. రైస్ వేసి బాగా కలిపిన తర్వాత ఒకవేళ మసాలా తక్కువ అనిపిస్తే మళ్ళీ అయినా వేసుకోవచ్చు. నేను గ్రైండ్ చేసుకున్న మసాలా మొత్తం అయితే వేసేసుకున్నాను. ఈ మసాలా 2 లంచ్ బాక్స్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇందాక పచ్చిమిర్చి, కరివేపాకు వేసాం కదా, అక్కడి నుండి కూడా లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఈ మసాలా వేసే వరకు కూడా. ఈ మసాలా ఆయిల్లో బాగా వేగి ఆయిల్ పైకి తేలి ఒక మంచి స్మెల్ వస్తుంది. ఆ తర్వాత ఉడికించి చల్లార్చిన రైస్ కానీ లేదా నైట్ మిగిలిపోయిన రైస్ కానీ వేసుకోవాలి. చల్లగా ఉండాలి, పొడి పొడిలాడుతూ ఉండాలి. ఇక్కడ మసాలా ఎంత ఉందో దానికి తగ్గట్టు రైస్ వేసుకోవాలి. ఫస్ట్ రైస్ వేసి బాగా కలిపి ఒకవేళ మసాలా ఎక్కువ అనిపిస్తే మళ్ళీ రైస్ వేసుకోవచ్చు. వీటితో పాటు ఫ్రెష్గా కొత్తిమీర తరుగు వేశాక ఈ విధంగా బాగా కలుపుకోవాలి. మసాలా మొత్తం రైస్కి పట్టేలా. మసాలా రైస్లో బాగా కలిసింది అనుకున్నాక ఉప్పు, కారం ఏమైనా తక్కువ ఉంటే ఇక్కడ సరి చూసుకోవచ్చు. కారం తక్కువ ఉంటే మిర్చి పౌడర్ వేసుకోవచ్చు. ఒకవేళ మరీ కారం ఎక్కువ అనిపిస్తే 1 స్పూన్ దాకా నెయ్యి వేసుకోవచ్చు. చల్లగున్న రైస్ మొత్తం వేడెక్కేదాకా మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం అలా ఇలా వేయించుకుంటే అయిపోయినట్టే.